కానీ పనికిరాని పాత్రనే ఆయన పనికొచ్చే విధంగా చేసుకుంటాడు. ఇంకొక మాట ఫాదర్ చెప్పారు, ఒక పాట ఉంది, అర్థమే కాని జీవితం ఇక వ్యర్థమని నేననుకొనగా ప్రధాన యాజకుడా యేసు తన అనుభవాలతో బలపరిచి. ఆ పాట ఇందాక ఫాదర్ నా హార్ట్ని టచ్ చేశారు. నేను పనికిరాను అనుకున్నాను, ఈ సేవ నేను చేసేది పనికిరాని సేవ అని ఆయన ప్రశ్నించినప్పుడు ఆ భక్తుడు పాడుతున్నాడు, అప్పుడు నన్ను ప్రధాన యాజకుడైన క్రీస్తువు తన అనుభవాలతో మరి ఆయన పనికొచ్చే దైవ కుమారుడే కదా. ఏ లోకంలోకి వచ్చాడు, పేదలతో, కుష్ఠవ్యాధి వాళ్ళతో, పనికిరాని చేపలు పెట్టే వాళ్ళతో స్నేహం చేశాడు. వాళ్ళనే కదా ప్రపంచానికి వెళ్ళి సకల జాతి జనులకు మీరు సువార్తను ప్రకటించండి అని పిహెచ్డి చేసిన వాళ్ళు పిలవలేదండి ఆయన. పెద్ద పెద్ద ఇంగ్లీష్ టీచింగ్ చెప్పే వాళ్ళు పిలవలేదు ఆయన. ధనవంతులు పిలవలేదు, రాజులు పిలవలేదు, అర్చకులు పిలవలేదు, యాజకులు పిలవలేదు. కానీ పనికిరాని వాళ్ళని పిలిచి ఈరోజు వాళ్ళ హతసాక్షులుగా మనం ఇప్పటికీ మీరు మరణించినను జీవిస్తారంటే అదే జీవితం. మీరు మరణించడం జీవిస్తారంటే పునీతుల జీవితాలే, శిష్యుల జీవితాలే. రేపు మనం కూడా అలానే మరణించినా కూడా ప్రభువులో జీవిస్తాం. ఇటువంటి అన్నీ కూడా ఆయన యొక్క సందేశంలో నేను గమనించినటువంటి విషయాలు. కాబట్టి ఫాదర్, మీరు మాకంటే చిన్నవాళ్ళైనా సరే పెద్ద మొత్తంలో గోధుమ గింజలు చల్లారు. అవి పొలంలో మంచి నేలలో పడినట్లు నేను విశ్వసిస్తున్నాను. అవి ఫలించి విస్తరించులాగా మమ్మల్ని ప్రోత్సహించినందుకు ఆనంద్ ఫాదర్ గారికి, నిర్మల సభ తరపున, నిర్మల గృహస్థ సహచరుల తరపున ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు. అలాగే మా లే అసోసియేట్స్, వీళ్ళకి ఎంత చెప్పినా తక్కువే.